సో నాన్ ఐటీ ఎవరైతే ఈ జాబ్స్ చేస్తున్నారో ఎస్పెషల్లీ కొంతమంది అడిగారు నా స్టూడెంట్స్, ఈ నాన్ ఐటీ ఉద్యోగాలకి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది నన్ను అడిగారు. దానికి సంబంధించి నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. దాంట్లో కంటెంట్ మేనేజ్మెంట్ ఒకటి, యూట్యూబ్ వీడియో రివ్యూస్, గూగుల్ యాడ్ రివ్యూస్, అండ్ గూగుల్ బాట్ చాట్ బాట్ ప్రాసెస్, తర్వాత లాజిస్టిక్స్, అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, తర్వాత యూఎస్ ఐటీ రిక్రూటింగ్. సో దీని గురించి బాగా ఎక్కువ మంది రీసెంట్ డేస్లో అడిగారు నన్ను. సో వాళ్ళందరికీ నేను ఏమంటానంటే, మ్యాక్సిమం హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉండవు. ఫస్ట్ పాయింట్. సో మనం అందరూ చాలామంది అనుకుంటా అంటే 7 lakhs 8 lakhs కూడా వెళ్ళడం అనేది గగనం ఇలాంటి జాబ్స్లో. అండ్ కాకపోతే ఏంటి అంటే, ఇనిషియల్గా అప్పుడే గ్రాడ్యుయేట్ అయిపోయి బీటెక్ డిగ్రీ ఆర్ ఎంబీఏ వాటెవర్ ఎంటెక్ అయిపోయిన తర్వాత మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది తెలియకుండా టెంపరీగా ఏదో సర్వైవల్ కోసం జాయిన్ అవుదాంలే అని చెప్పి తర్వాత తెలియకుండానే కొంతమంది అప్పటికి కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకొని బైక్ కొనుక్కోవడమో, లేకపోతే ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేకో, లేకపోతే ఇంకేదన్నా కమిట్మెంట్స్ పెట్టుకొని ఆ జాబ్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కళ్ళు మూసి తెరిచే లోపల 5-6 సంవత్సరాలు గడిచిపోతాయి. 5-6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అరే ఏంద్రా బాబు, అప్పుడు మనం మ్యాచెస్ చూసేటప్పుడు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, మనం కొంతమంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళ గ్రోత్ చూసుకుంటే కానీ అరే ఇది కరెక్ట్ కాదు, మనము కెరీర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది, స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని రియలైజ్ అయ్యేసరికి చాలా టైం పడిపోతుంది. అందుకనే జాయిన్ అయ్యేటప్పుడే మీరు పిఎఫ్ లేకుండా ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ ఒక 2 నెలలు ఫ్రెషర్ కొత్తగా ఒకటి వచ్చాడంటే మీరు చేయగలిగే పని వాడు కూడా చేయగలుగుతాడు. ఇది హార్స్ రియాలిటీ. మేబీ మీరు కొంచెం యాక్యురసీ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ తను కూడా చేయగలుగుతాడు. ఒక 3 months ఉన్నా కానీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కంటెంట్ మేనేజ్మెంట్ చూడండి, ఒక 3 months ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి పెద్ద తేడా ఉండదు. నేను చాలా మాట్లాడుతున్నాను. ఇతను 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నకి యాక్యురసీ ఉండొచ్చు, ఇతను ఉండకపోవచ్చు, ఇతను కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉండొచ్చు. టెక్నికల్గా అంత ఎక్కువ డెప్త్ ఉండదు కాబట్టి సో ఇది కొంచెం అర్థం చేసుకోండి. అండ్ సేమ్ టైం యూట్యూబ్ వీడియో రివ్యూస్ అయితే మరి ఇంకా తర్వాత మ్యాపింగ్ చూసుకున్న అట్లనే ఉంటుంది. ఒక 3 months ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నకి పెద్దగా తేడా ఉండదు. యాక్యురసీలో తేడా ఉంటుంది మోస్ట్లీ. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యూచర్ ఉండదు. దెర్ ఈజ్ నో ఫ్యూచర్. ఇలాంటి జాబ్స్కి ఫ్యూచరే ఉండదు. మీరు ఇంకా వేరే జాబ్లో ఏమైనా చేస్తుంటే చెప్పండి, దాన్ని కూడా మనం అనలైజ్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఈజీ రిప్లేస్మెంట్. ఈజీ రిప్లేస్మెంట్ ఎందుకు అంటున్నానంటే, మీ జాబ్ని ఇంకొకటి ఈజీగా రిప్లేస్ చేయగలుగుతాడు చాలా ఈజీగా. వేరే టెక్నికల్ కొంచెం టైం పడుతుంది. అండ్ డెఫినెట్లీ ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత వచ్చేసి నో సెక్యూరిటీ. సెక్యూరిటీ అస్సలు ఉండదు. ఈ ఉద్యోగాలకి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు తీసేస్తారనేది అస్సలు సెక్యూరిటీ లేని ఉద్యోగాలు. అండ్ మిగతా వారికి, సాఫ్ట్వేర్ వారికి, ఐటీ వారికి ఉంటుందా అన్న దీని గురించి మీరు దీనికి సెక్యూరిటీ లేదంటున్నారు, దానికి సెక్యూరిటీ ఉంటుందంటే ఇక్కడ ఏంటి అంటే, వాటికి సెక్యూరిటీ లేకపోయినప్పుడు ఆ స్కిల్తో మనం ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి అవకాశం ఉంటుంది. కంపారిటివ్లీ దీంతో వచ్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కంపెనీ చేంజ్ అయితే మనకి సాలరీస్ అంత పెరుగుతాయి. కంపెనీ చేంజ్ అయినా సాలరీస్ పెరగవు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు సేమ్ సాలరీతో మనం పనిచేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇలాంటి నాన్ ఐటీ ఉద్యోగాలు మీరు ఏమైనా చేస్తుంటే దయచేసి నేను ఏమంటున్నానంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించి స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ ఇంకా వేరే ఉద్యోగాలు మీరు ఏమైనా చేస్తుంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ అప్డేట్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.